ఇప్పుడు జగన్ కు అరెస్ట్ భయం పట్టుకుందంటారా? ఎందుకంటే సత్తెనపల్లి పర్యటనలో ఓ వృద్ధుడి మరణం కేసులో ఆయనపై A2గా పేర్కొన్న పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఆయన కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు జగన్ అరెస్ట్ చేసే అవకాశం ఎంతవరకు ఉందంటారు? ఇప్పుడు యాక్చువల్గా ఆ సంఘటన జరిగిన తీరు, ఆ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు స్పందించిన తీరు, అలాగే ప్రభుత్వ పరంగా ముందు కొంత ఆ ఇష్యూని కవరప్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి ప్రయత్నం జరిగినట్టుగా ఆధారాలు వస్తున్న నేపథ్యంలో ఒక ఆర్కెస్ట్రేటెడ్ మేనేజ్మెంట్కి ప్రయత్నం చేసినట్టుగా కూడా జరిగిన తప్పుని కవరప్ చేయడానికి కూడా ప్రయత్నం చేసినట్టుగా అర్థమవుతా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో అసలు ఏం జరిగింది అనేది వాస్తవం వెల్లడైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిలో కూడా ఉలికిపాటు మొదలైంది అనేది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి తప్పు జరగలేదు, అసలు ఆయన ప్రమేయం లేదు, మార్ఫింగ్ వీడియోతోటి మార్ఫింగ్ సమాచారంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పు మోపి ఆయన్ని అక్రమంగా కేసులు పాలు చేసి ఇరికించే ప్రయత్నం చేస్తుంది అన్నట్టుగా వైసీపీ వైపు నుంచి కూడా ప్రభుత్వ వర్షాన్ని కౌంటర్ చేస్తూ వాళ్ళ వైపు నుంచి ప్రచారం మొదలుపెట్టారు. పిటిషన్ లో కూడా సుదీర్ఘంగా పెట్టినట్టుగా తెలుస్తుంది. అవును, కానీ ఏం జరిగింది అనేది అక్కడ తేటతనవుతున్న సమాచారం ప్రకారం మనం చూస్తే, ఈరోజు సాక్షిలో రాసిన కథనం ప్రకారం చూసినా జగన్మోహన్ రెడ్డి గారి పిటిషన్లో మెన్షన్ చేసింది ఏంటి అంటే, 4 టన్నుల బరువు ఉండే వాహనం అతని తల మీద నుంచి ఎక్కి దిగితే అసలు అతను ఇంకా ఒక అరగంట సేపు బతికుంటానికి ఆస్కారం ఉంటుందా, అతను స్పాట్లోనే చనిపోవాలి కదా, అతను ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా అరగంట సేపు బతికున్నాడు అని అంటే ప్రభుత్వ వర్షన్ రాంగ్ అని చెప్పని పోర్ట్రేట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ అసలు వాహనం సింగయ్య తల మీద నుంచి ఎక్కి దిగిందని ఎవరు చెప్పారు? ఆ వీడియోలో కూడా మూవ్ అవుతున్న వాహనంలో ఆగుతున్న వాహనం కింద అతను పట్టడం జరిగింది. ఆ బ్రేక్ వేసే ప్రాసెస్లో అతని గొంతుని ఒత్తుకుంటూ వాహనం వెళ్ళి ఆగిపోయింది. వాహనము సింగయ్య తల మీద నుంచి ఎక్కి దిగితే వాహనం టైర్కి యువతల వైపు సింగయ్య బాడీ ఉండాలి, కానీ ఇక్కడ వాహనాన్ని గుద్దుకుంటూ సింగయ్య బాడీ వాహనానికి బాడీ కనిపిస్తుంది, అతని తల కనిపిస్తా ఉంది. అంటే అక్కడ తల మీద నుంచి ఎక్కి దిగిందని ఎవరూ చెప్పలా, కానీ ప్రభుత్వం ఏదో తల మీద నుంచి వాహనం ఎక్కి దిగిందని చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు విక్టింగ్ కార్డు ప్లే చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఆ వీడియోని తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఇంత బరువున్న వాహనం ఎక్కి దిగితే అతని బాడీ సర్వైవ్ అవుతాడా అని చెప్పని 100కి 100 ప్రభుత్వం చెప్పలా, పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పలా, ఆ వీడియో సాక్ష్యం కూడా వాహనం ఎక్కి దిగిందనే దాన్ని ధృవీకరించడంలా. కాబట్టి ఏం జరిగిందనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఆయన నైజం ఎప్పుడైతే ప్రజల్లో చర్చనీయాంశం అయిందో, ఇంత అమానవీయంగా వ్యవహరించే నాయకులు కూడా వాళ్ళ ప్రజా జీవితంలో ఉంటారా? ఇటువంటి నాయకుడిని మనల్ని పాలించడం కోసం ఎన్నుకుంది, రేపు మళ్ళీ నాకు పాలించే అవకాశం ఇవ్వమని చెప్పని మన చుట్టూ తిరుగుతున్నది ఇటువంటి వ్యక్తిత్వం, ఇటువంటి నాయకుడా అని చెప్పని ఎప్పుడైతే ప్రజల్లో చర్చనీయాంశం అయిందో, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ప్రజల్లో చర్చనీయాంశం అవటాన్ని తట్టుకోలేని వైసీపీ పార్టీ, వైసీపీ నాయకత్వం, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన మీద ముంచుకు రాబోతున్న కేసుల నేపథ్యంలో, తన మీద నమోదు చేసిన సెక్షన్ల నేపథ్యంలో ఒకసారి అరెస్ట్ అంటూ అయితే నాన్ బెయిలబుల్ కేసులో జైలు పాలు అవటం అంటూ జరిగింది అని అంటే, ఇప్పటి వరకు తన మీద నమోదు కావడానికి ఎదురు చూస్తున్న కేసులన్నీ కూడా నమోదు కావడానికి ఆస్కారం ఉంది. అదే సందర్భంలో గతంలో తన మీద నమోదు అయ్యి ఉన్న కేసుల్లో ఉన్న బెయిల్ కూడా రద్దయిన పక్షంలో శాశ్వతంగా జైల్లో ఉండిపోవాల్సి వస్తుందని చెప్పనే భయం ఆయన వెంటాడుతూ ఉంది. కాబట్టి ఏంటంటే వీలైనంత వరకు ఈ కేసులు అరెస్ట్ కాకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి, ప్రభుత్వ పరంగా కూడా ఎప్పుడైతే ఆయన తలుపు తట్టి వాహనాన్ని సీజ్ చేశారో, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు ఖాయం అని చెప్పన్న సంకేతాలు ప్రభుత్వం ద్వారా, విచారణ సంస్థ ద్వారా వైసీపీ శ్రేణికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అందడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉలికిపాటు మొదలైంది. ఈరోజు ఆయన కోర్టును అప్రోచ్ అయ్యారు. నేను అమాయకుడిని, నాకు సంబంధం లేని కేసులో నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తా ఉన్నారు అని చెప్పని. అంబటి రాంబాబు గారి ద్వారా వాహనంలో ప్రయాణించే వారికి ప్రమాదంతో సంబంధం ఏంటి అని చెప్పని ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాదానికి కారకుడు అని చెప్పని ఎవరు అంటారా? ప్రమాదం జరిగింది వాస్తవం, కానీ ఆ ప్రమాదానికి డ్రైవర్ కూడా బాధ్యుడని ఎవరు అంటారా? కానీ ఒక సంఘటన జరిగినప్పుడు ఎలా స్పందించారనేది ఇక్కడ చర్చనీయాంశంగా మారుతూ ఉంది. తన వాహనం ముందు
తన వాహనం కింద ఒక వ్యక్తి పడటాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన ఆ క్షణాన బయటకు వచ్చి తన శ్రేణులతోటి మాట్లాడుతున్నాడు. వాళ్ళు కరచాలనాలు చేస్తా ఉన్నారు, వాళ్ళు పూలు చల్లుతూ ఉన్నారు, వాళ్ళు జయజయధ్వానాలు పలుకుతా ఉన్నారు. వాటిని ఆస్వాదించడంలో ఆయన బిజీ అయితే అయి ఉండొచ్చు. కానీ వాహనం లోపలికి వచ్చిన తర్వాత అయినా సరే డ్రైవర్ కానీ మిగిలిన నాయకులు కానీ ఏం జరిగింది అనేది ఆయన దృష్టికి తీసుకొచ్చే ఉంటారు, అలా తీసుకొచ్చిన క్షణాన ఆయన ఎలా స్పందించాడు అనేది ముఖ్యం. ఇక్కడ నిజంగానే ఆయనకి వాహనంలోకి వచ్చిన తర్వాత కూడా చెప్పలేదు అని అంటే 100% ఆ వాహనంలో ఉన్న వాళ్ళ బాధ్యత రాహిత్యం. చెప్పిన తర్వాత కూడా ఆయన వాహనం నుంచి దిగి అతని గురించి వాకప్ చేయకుండా, అతని వైద్య సహాయం గురించి పర్యవేక్షించకుండా, ఎవరికి ఆదేశాలు ఇవ్వకుండా ఆయన పర్యటన ఆయన కొనసాగించుతూ వెళ్ళిపోయారు అని అంటే 100% జగన్మోహన్ రెడ్డి గారి అసలు స్వభావం ఇది అని చెప్పిన ప్రజల్లో చర్చనీయాంశం అవుతుంది అనేది నో డౌట్. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టరు, ఆయన బిహేవియరు ఇవాళ శ్రేణులకి ఇచ్చే విలువ ప్రజల ముందు చర్చనీయాంశంగా మారినాయి. పేద ప్రజల ప్రాణాలకు ఇచ్చే విలువ కూడా ప్రజల ముందు చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలోనే ఎలా అయినా సరే తన క్రెడిబిలిటీ కాపాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు జరిగిన తప్పుని కవరప్ చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఒక సంఘటన జరిగింది, ఆ జరిగిన దాన్ని నైతిక బాధ్యత స్వీకరిస్తూ ఆయన గనక వాహనం దిగొచ్చి ఆ బాధితుడి పక్షాన్ని నిలబడి అతనికి వైద్య సహాయానికి ప్రయత్నం చేస్తున్నట్టయితే ఒకవేళ మార్గ మధ్యంలో అతని ప్రాణాలు పోయినా జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద మోపడానికి ఆస్కారం ఉండేది కాదు. కానీ అటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుని ఆయన కనీస మాత్రపు మానవత్వాన్ని ప్రదర్శించకుండా అతని మానాన అతని గాలికి వదిలేసేసి తన రాజకీయ యాత్రను కొనసాగించే నేపథ్యంలోనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఈ నిర్లక్ష్య ధోరణి వివాదాస్పదంగా మారుతుంది. ఇంకొక కారణం కూడా ఏంటి, అసలు అక్కడ వాహనం ఆపే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయనకి ఇచ్చిన అనుమతి తాడేపల్లి నుంచి రెంటపాల గ్రామానికి అక్కడ రాజకీయ కార్యకలాపాల నిర్వహణ కోసం ఆయన అనుమతులు మంజూరు చేయడం జరిగింది. అటువంటిది ఆయన అంటే ఇచ్చిన అనుమతులను ఉల్లంఘించి ఏడుగురు బైపాస్ దగ్గర తన శ్రేణుల్ని కలవటం కోసం వాహనం ఆపిన నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అదే అక్కడ వాహనం ఆపకుండా ఆయన వేగంగా తన మానాన్ని తన ప్రయాణం సాగుతూ ఉంటే ఆయన వాహనానికి సింగయ్య అడ్డొచ్చి వాహనం గుద్దుకొని వాహనం కింద పడలా. వాహనం ఆపబట్టి ఆపుతున్న వాహనంలో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద పూలు చల్లటానికో ఆయనకి షేక్ హ్యాండ్ ఇవ్వడం కోసం సింగయ్య ముందుకు రావడం జరిగింది. ఆ స్లో అవుతున్న వాహనం ఢీకొని అతను వాహనం కింద పట్టడం జరిగింది. అంటే వాహనం ఆపించిన తప్పు జగన్మోహన్ రెడ్డి గారిది, నిబంధనలు ఉల్లంఘించిన తప్పు జగన్మోహన్ రెడ్డి గారిది. మాకు రక్షణ కల్పించలేదు, మాకు రో పార్టీ ప్రొవైడ్ చేయలేదు అంటున్నారు. రో పార్టీ ప్రొవైడ్ చేస్తారు, ఎక్కడ చేస్తారు? మీ రూట్ మ్యాప్ ప్రకారం మీరు ఎక్కడైతే మీ వెహికల్ ఆగుద్దో అక్కడ మీకు రో పార్టీ ప్రొవైడ్ చేస్తారు. మీరు ఆల్ ఆఫ్ సడన్ ఎవరికి చెప్పకుండా పోలీసుల అనుమతులు లేకుండా మీరు సడన్ గా ఏడుగురు బైపాస్ దగ్గర ఆపి అక్కడ రో పార్టీ గురించి మాట్లాడే హక్కు మీకు ఎక్కడ ఉంది? మీరు పోలీసుల నుంచి పోలీసులతో తీసుకున్న అనుమతిలో ఏటుగురు బైపాస్ దగ్గర మీ వాహనం ఆపే షెడ్యూల్లో లేదు కదా, అది మీ రూట్ మ్యాప్ లో లేని అంశం కదా. ఆల్ ఆఫ్ సడన్ అప్పటికప్పుడు మీరు తీసుకున్న డెసిషన్ మేరకు మీరు వాహనం ఆపి అక్కడ రో పార్టీ గురించి ఎలా ప్రశ్నిస్తారు? అంటే ఇక్కడ అన్ని ఉల్లంఘనలు జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి జరిగాయి. వచ్చిన అవకాశాన్ని ఆయన తన క్యారెక్టర్ని నిరూపించుకోవడానికి వినియోగించుకోకుండా నా స్వభావం ఇది అని చెప్పని ఆయన ఈ విధమైన నిర్లక్ష్య ధోరణితో ప్రాణాల పట్ల లెక్కలేదు, తన శ్రేణుల పట్ల లెక్కలేదు. తన కోసం అభిమానంగా వచ్చిన ఒక వ్యక్తి ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొంటే అతని గురించి స్పందించే విషయంలో సరైన స్పందన వ్యక్తం చేయని జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తన నైజం ఇవాళ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం చేసుకున్నాడు. అదే సందర్భంలో చట్టపరంగా కూడా జరిగిన ప్రమాదం కన్నా కూడా హిట్ అండ్ రన్ ఇన్సిడెంట్ గా అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది. నిర్లక్ష్య ధోరణి కారణంగా తన డ్రైవర్ ని ఆ విధంగా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించే విధంగా ఆదేశాలు ఇవ్వడం కారణంగా తప్పును కప్పిపెట్టే ప్రయత్నం చేశారు. ఇంకొక అడుగు ముందుకేసి వాళ్ళ ఎమ్మెల్సీ తలసలే రఘురాం ద్వారా ఎస్పీకి ఫోన్ చేయించి తప్పుడు సమాచారం ఇచ్చి వేరే వారిని ఇందులో ఫ్రేమ్ చేయించే ప్రయత్నం చేయడం ద్వారా సాక్ష్యాధారాలు చెరిపేసే ప్రయత్నం చేశారు. అది ఇంకొక అడుగు ముందుకేసి ఇంకొక నేరానికి దారితీసే పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి అతను ఒక పార్టీ నాయకుడిగా కొనసాగుతుండగానే ఇన్ని ఉల్లంఘనకు పాల్పడతా ఉన్నప్పుడు ఈ విధంగా అతని కారణంగా ఒక విలువైన ప్రాణం కోల్పోవడానికి బాధ్యుడైనప్పుడు అతని మీద నేను అమాయకుడిని, నా మీద కేసు నమోదు చేయటం రాజకీయ దురుద్దేశంతో చేశారు, నా మీద కేసు కొట్టేయండి అని చెప్పి న్యాయస్థానాన్ని అప్రోచ్ అయినా ఈ అంశాలను ఏంటిని పరిగణలో తీసుకోకుండా న్యాయస్థానం ఇతని పక్షాన తీర్పిచ్చి ఇతని మీద కేసు నమోదు చేయకుండా కొట్టేస్తా అని చెప్పని నేనైతే వ్యక్తిగతంగా భావించటంలా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
Please share, like and subscribe R24 Telugu.